గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువెంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము ఇట్స్ టైం అనేది ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇట్స్ టైం, ఇట్స్ హై టైం, ఈ రెండుటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు క్లియర్గా వింటే చాలా ఈజీగా ఇది అర్థమవుతుంది. అయితే మనం ఇట్స్ టైంని వెర్బ్ ఫామ్ 1తో వెర్బ్ ఫామ్ 2 తోటి కూడా యూజ్ అనేది చేయొచ్చు. అయితే మనము ఇట్స్ టైంతో పాటు V1 వాడినప్పుడు అది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏంది మరి V1 వాడినప్పుడు సంథింగ్ షుడ్ బి డన్ ఎట్ ద ప్రెజెంట్ టైం. ఈ ప్రెజెంట్ టైంలో ఇప్పుడు సరిగ్గా సమయం అయ్యింది, ఈ టైంలో మనం ఇది చేసి ఉండాలి, ఇది చేయాలి. ఏది చేయాలి, చేసి ఉండాలి కాదు, ఇది చేయాలి, ఆ సమయం వచ్చేసింది అని మనం చెప్పడానికి ఇక్కడ ఏం వాడతాం, మనం V1 ఫామ్ అనేది వాడతాం. ఏం వాడతాం? V1 ఫామ్. మనం చెప్తాం ఈ సమయం ఇదే సమయం చెప్పండి అని అంటాం కదా, ఆ విధంగా మనము ఈ యొక్క ఇట్స్ టైంను ఫస్ట్ మనం ఇక్కడ V1 ఫామ్ యూజ్ చేసినప్పుడు ఏమనుకోవాలి? సంథింగ్ షుడ్ బి డన్, ఇది తప్పక జరగాలి. ఎప్పుడు? ఎట్ ద ప్రెజెంట్ టైం, ఇప్పుడు ఈ సమయంలో ఇది జరగాలి. ఆ సమయం వచ్చేసింది, జరగాల్సిన సమయం వచ్చేసింది, ఆ సమయంలో ఇది జరగాలి అని చెప్పేటప్పుడు మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ V1 ఫామ్ అనేది వాడతాం. ఈ వెర్బ్ V1, V2, V3, V4 ఫామ్లకు సంబంధించి మనం ఇంకొక వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ V1 ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్, వెర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఫామ్. చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇట్స్ టైమ్ టు గో టు బెడ్. ఇట్స్ 10 o'clock, ఇప్పుడు ఎంత అవుతుంది సమయం? 10 అవుతున్నది. కాబట్టి 10 గంటలకు మనం రోజు పడుకుందాం అని అనుకుందాం. డైలీ 10 గంటలకు మనం పడుకుంటాం. కాబట్టి ఆ సమయం అయింది, కాబట్టి అప్పుడు ఏమనాలి? ఇట్స్ టైమ్ టు గో టు బెడ్, ఇట్స్ టైమ్ టు గో హోమ్. మనము ఇంటికి వెళ్ళే సమయం అయింది, 9 అవుతుంది, మనం ఇంటికి వెళ్దాం. ఓకే, ఇట్స్ టైమ్ టు రేజ్ యువర్ వాయిస్. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం. ఈ విధంగా ఎగ్జాక్ట్ సమయము అదే ఉన్నప్పుడు ఆ టైంలో మనం చేయాల్సిన పనిని చేయాలి అని అన్నప్పుడు మనం ఇట్స్ టైం ప్లస్ V1 ఫామ్ అనేది యూజ్ చేయాలి. ఇట్స్ టైం V1 ఫామ్ అనేది యూజ్ చేయాలి, అంటే అదే సమయం, ఎగ్జాక్ట్లీ సమయం. ఇక ఇంకొక సందర్భం లోపట మనము ఇక్కడ హై అని వాడతాం. ఏమని? హై అని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ హై టైం, ఇట్స్ హై టైం అని రాసి సబ్జెక్ట్ మళ్ళా V2 ఫామ్ వెర్బ్. ఇది V2 ఫామ్ వెర్బ్ మీన్స్ సింపుల్ ఫాస్ట్, ఇది పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, సెకండ్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. మరి ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తాం? సంథింగ్ షుడ్ బి డన్, ఏదో ఒకటి జరగాలి, ఎట్ అండ్ దట్స్ ఏ బిట్ లేట్, అది జరగాలి కానీ ఇప్పుడు ఏమైంది? టైం లేట్ అయిపోయింది, టైం లేట్ అయింది కదా. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఇట్స్ హై టైం అనేది మనం యూజ్ చేస్తాం. ఇంతకు ముందులో సరైన సమయము అదే సమయం కాబట్టి మనం ఇట్స్ టైం యూజ్ చేసి V1 ఫామ్ వాడినాం. ఏం వాడినాం? V1 ఫామ్. కానీ ఇక్కడ సమయం దాటిపోయింది కాబట్టి ఏం చేస్తాం? మనం V2 ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. నౌ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో జరగడానికి ఆల్రెడీ, ఏదో పని చేయడానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ద ఎక్స్ప్రెషన్ ఇట్స్ హై టైం.
ఎప్పుడైతే మనం చేయాల్సిన పని ఆ సమయం కంటే దాటిపోయినప్పుడు మనము ఏం చేయాలి? ఆ యొక్క ఇట్స్ హై టైం అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయాలి. పాస్ట్ టెన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ హియర్. ఇక్కడ మనము పాస్ట్ టెన్స్ వాడుతున్నాం కదా, ఇక్కడ V2 ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వాడమన్నాం కదా. పాస్ట్ టెన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద ప్రెసెంట్, ఫ్యూచర్ ఇన్ మెనీ ప్లేసెస్ విత్ టైం. టైంతో మనము యూజ్ చేసినప్పుడు ఇక్కడ V2 ఫామ్ అనేది ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ సిచ్యువేషన్ అనేది మనం ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ సిచ్యువేషన్కు సంబంధించి మాట్లాడొచ్చు. అంటే టైం యూజ్ చేసినప్పుడు ప్రెజెంట్ ఫ్యూచర్ సిచ్యువేషన్ చెప్పడానికి మనము పాస్ట్ టెన్స్ అనేది వాడాలి అనేది ఇక్కడ టైం యూజ్ చేసినప్పుడు. ఏది ఇట్స్ టైం అని అంటున్నాం, ఇక్కడ టైం వాడుతున్నాం కాబట్టి అటువంటి సమయం లోపల మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇట్స్ క్వైట్ టైం యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. చూడండి, ఇక్కడ కేమ్ అన్నది ఏంది? కమ్, కేమ్, కమ్, కమింగ్ 4 ఫార్మ్స్ కదా. కేమ్ అన్నది ఏంది? V2 ఫార్మ్. ఇట్స్ క్వైట్ టైం యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్, ఏదైతే మనకు ఈ గీత గీసి ఉన్న ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇట్స్ టైం అని. ఇట్స్ టైం సింపుల్ పాస్ట్ వెర్బ్, కేమ్ అనేది సింపుల్ పాస్ట్ V2 ఫార్మ్ వెర్బ్, ఈజ్ యూజ్డ్ టు సే దట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బట్ ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్. ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్ ఆర్ టు ఎక్స్ప్రెస్ that something should be done and that it is already a little late. Its time simple past verb is used. ఇక్కడ ఏంది? came అన్నది ఏంది? V2 ఫార్మ్, సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఫార్మ్, పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ V2 అన్నది. ఏది? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని మనం V1, V2, V3, V4 అని షార్ట్ నేమ్స్ పెట్టాం కదా. అవి మనము ఎప్పుడు యూజ్ చేస్తాము? టు సే దట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఏదో జరుగుతలేదు అక్కడ, బట్ కానీ ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్, అది జరగాల్సి ఉండే, అది జరగలేదు, జరగడం లేదు, కానీ అది జరగాల్సి ఉండే. ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్ ఆర్ టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ షుడ్ బి డన్, అది ఏదో జరిగి ఉండాలి ఈ పాటికే, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ లిటిల్ లేట్, కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడు జరిగి ఉండాలి ఆ సమయానికంటే ముందే, కానీ ఆలస్యమైంది అన్న సిచ్యువేషన్ చెప్పడానికి మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ వెర్బ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ యొక్క సెంటెన్స్ను ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే, ద సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఏంది? ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. ఇది మనకు డియర్ డిపార్టెడ్లో 10th క్లాస్ ఇంగ్లీష్ డియర్ డిపార్టెడ్లోని సెంటెన్స్. మరి దీని మీనింగ్ ఏంది? ఇట్స్ ఏ సూటేబుల్ టైమ్ ఫర్ యూ టు లివ్ విత్ అస్, మాతో జీవించడానికి ఇది సరైన సమయము. ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్, కానీ ఆలస్యమైంది. దట్ షుడ్ లివ్ విత్ అస్, దట్ షుడ్ లివ్ విత్ అస్, దట్ షుడ్ లివ్ విత్ అస్ అంటే నువ్వు మాతో జీవించడానికి ఆల్రెడీ సమయం ఇదే, కానీ ఆల్రెడీ లేట్ అయింది, కాబట్టి ఇట్స్ ఏ సూటేబుల్ టైం. కాబట్టి ఇక్కడ LIV లీవ్ కాదు, ఇట్స్ ఏ సూటేబుల్ టైం ఫర్ యూ టు లివ్ విత్ హస్, మాతో జీవించడానికి ఇది సరైన సమయం. ఇక్కడ LIV లీవ్గా చూసుకోవాలి, LAV కాదు ఇక్కడ. రైట్, అంటే ఆల్రెడీ మీరు మాతో ఎప్పుడో నుంచో ఉండాల్సింది, కానీ ఇప్పుడే ఆలస్యమైంది అని చెప్పడానికి మనం ఇట్స్ క్వైట్ టైం యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్. అయితే ఇక్కడ మనము అక్కడ హై టైం అన్నాం, ఇక్కడ
క్వైట్ టైం అన్నాం కదా. ఇప్పుడు దానికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఇట్స్ క్వైట్ టైం, ఇట్స్ హై టైం, ఇట్స్ టైం, ఇట్స్ అబౌట్ టైం, ఇవన్నీ సేమ్. ఆల్ ఆర్ ద సేమ్. ఇటు క్వైట్ టైం అని మనం చదువుకొని ఇటు హై టైం అని అక్కడ వాడు ఎగ్జామ్లో ఇవ్వగానే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇవన్నీ కూడా సేమే. ఇట్స్ హై టైం, ఇట్స్ క్వైట్ టైం, ఇట్స్ అబౌట్ టైం, ఇవన్నీ కూడా మనం ఒకే విధంగా ట్రీట్ చేయాలి. ఇవన్నీ సేమే. ద అడ్జెక్టివ్ హై, ఏదైతే మనం ఇట్స్ హై టైం అని వాడినాం కదా ఇక్కడ, ద అడ్జెక్టివ్ హై ఆర్ క్వైట్, ఇక్కడ క్వైట్ కూడా వాడినాం కదా, ఇక్కడ హై అన్నాం, ఇక్కడ క్వైట్ అన్నాం. ఈ హై క్వైట్ అనే ఒక అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ యూజ్డ్ టు మేక్ ద ఫీలింగ్ స్ట్రాంగర్. మన యొక్క ఫీలింగ్ని స్ట్రాంగ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం హై, ఇట్స్ హై టైం కానీ ఇట్స్ క్వైట్ టైం కానీ యూజ్ చేస్తే మన యొక్క ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని మనం అనుకోవాలి. ఎప్పుడైతే హై కానీ క్వైట్ కానీ యూజ్ చేసి ఇట్స్ టైం కనుక మనం రాస్తే అది మన ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంది అని తెలియజేస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇట్స్ హై టైం యూ వెంట్ టు బెడ్. ఇట్స్ హై టైం యూ వెంట్ టు బెడ్. సపోజ్ 9 o'clock మనం పడుకుందాము అని అనుకుంటే ఎన్ని గంటలకు? 9 o'clock, 9 గంటలకు. ఇప్పుడు 10 అవుతుంది అనుకో, అప్పుడు మనం ఏమని చెప్పాలి? ఇట్స్ హై టైం యూ వెంట్ టు బెడ్. నువ్వు ఆల్రెడీ ఈ పాటికే పడుకోవాల్సి ఉంది. ఇట్స్ టైం నౌ 10 o'clock. నువ్వు ఎన్ని గంటలకు పండుకుంటావు డైలీ? 9 o'clockకే. ఇట్స్ టైం యూ కేమ్ టు సీ అస్. నువ్వు ఈ పాటికే మమ్మల్ని చూసి ఉండాల్సింది కదా. యూ హ్యావెంట్ మెట్ ఈచ్ అదర్ ఫర్ సో లాంగ్. మనం ఇంతకుముందు చాలా కాలం నుంచి మనం కలవలేదు కాబట్టి నువ్వు ఈ పాటికి ఎప్పుడో నువ్వు కలిసి ఉండాల్సింది అని మనకి ఇక్కడ ఇట్స్ టైం అనేది యూజ్ చేస్తున్నారు. ఇట్స్ టైం యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ రన్నింగ్ యువర్ ఓన్ బిజినెస్. ఆల్రెడీ నీ బిజినెస్ నువ్వు నడుపుకోవడానికి సంబంధించి ఈ పాటికే ఆలోచించి ఉండాల్సింది. ఈ పాటికే ఆలోచించి ఉండాల్సింది. ఇట్స్ టైం వి వెంట్ హోమ్. మనం ఈ పాటికే ఇంటికి వెళ్ళాల్సి ఉండే. ఇట్స్ టైం మనం ఇంటికి వెళ్ళాల్సి ఉండే. ఇట్స్ హై టైం యు గాట్ దట్ కార్ రిపేర్డ్. ఈ పాటికే నువ్వు నీ యొక్క కార్ను ఎప్పుడో రిపేర్ చేయించాల్సి ఉండే కదా. ఇట్స్ టైం చూడండి. ఇట్స్ టైం ఐ గాట్. గెట్కు పాస్ట్ టెన్స్ గాట్. చూడండి ఇక్కడ ఇట్స్ అబౌట్ టైం యు గాట్ దట్ కార్ రిపేర్డ్. ఇట్స్ హై టైం వి బాట్ ఏ న్యూ కార్. మనం ఈ పాటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే మనం ఒక కొత్త కారు కొనాల్సి ఉండే. ఇట్స్ టైం వి బాట్ ఏ న్యూ కార్. ఇట్స్ అబౌట్ టైం వి బాట్ ఏ న్యూ కార్. మనము ఎట్ ది హై టైం, అబౌట్ టైం, ఇట్స్ టైంతో ఎలా రాసినా ఆ వెర్బ్ ఫామ్ కనుక V2 ఫామ్లో ఉంటే ఆల్రెడీ ఆలస్యమైంది, బిటిఏ లేట్ అనేది అర్థం చేసుకోవాలి. వెర్బ్ ఫామ్ కనుక ప్రెజెంట్ సిచ్యువేషన్లో అంటే ప్రెజెంట్ టెన్స్ ఫామ్లో V1 ఫామ్లో కనుక ఉంటే ప్రెజెంట్ ఎగ్జాక్ట్ టైం అయింది అనేది అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇదే టైంలో ఈ పని చేయాలి, అదే టైంలో మనం ఉన్నాము అనుకున్నప్పుడు V1 వెర్బ్ ఫామ్ వాడాలి. ఆల్రెడీ ఒక బిట్ లేట్ అయింది అన్నప్పుడు మనం V2 వెర్బ్ ఫామ్ అనేది వాడాలి. కాబట్టి మీకు ఇచ్చిన సెంటెన్స్ను బట్టి ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ జరిగిపోయి ఉండాల్సిందా, ఇప్పుడు ప్రెజెంట్ అన్న సిచ్యువేషన్ను బట్టి మీరు V1 వాడాలా V2 వాడాలన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇట్స్ హై టైం, ఇట్స్ అబౌట్ టైం, ఇట్స్ క్వైట్ టైం, ఇవన్నీ కూడా ఆల్రెడీ అయిపోయినటువంటి సమయానికి సంబంధించినవి కాబట్టి వాటన్నిటికీ మనం ఏం వాడాలి? V2 ఫామ్ అనేది వాడాలి. థ్యాంక్ యూ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి,
లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్లో ఇంకా మిగతా వీడియోలు, తర్వాత నేను చేసే వీడియోలు మీకు ఈజీగా రావడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటను కూడా నొక్కండి. థ్యాంక్ యూ.